పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరగబడుతున్నారు. కోఆప్షన్ సభ్యుల ఎంపిక వ్యవహారంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకపక్షంగా వ్యవహరించారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారిని విస్మరించారంటూ కూడా ఆరోపిస్తున్నారు. నిజమైన కార్యకర్తలను రేవంత్ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబాలను వదిలి కష్టపడితే అవమానాల అంటూ కూడా నేతలు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జ్ అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు కంప్లైంట్ చేయనున్నారు కోరుట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముసలం మొదలైందని చెప్పాలి. సీనియర్లు అలాగే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా అసంతృప్త జ్వాలలు నేరుగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సీనియర్ నాయకుల మీద, జిల్లా ఇన్ఛార్జీల మీద వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి సీనియర్లు పర్టికులర్గా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ విషయం కూడా మాతో చర్చించడం లేదని, అలాగే దీనికి సంబంధించి ఏకపక్షంగా తీసుకునేటువంటి నిర్ణయాలు అందరి ఆమోదం లేకుండా అనేది వారు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ నియోజకవర్గానికి సంబంధించి అయితే కాంగ్రెస్ లో ఈ చర్చ జరుగుతుంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఏదైతే ఉందో ఆ విషయంలో ఇన్ఛార్జ్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళు విభేదాలు చేస్తా ఉన్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు తన అంటే మామూలుగా కార్యకర్తలను సంప్రదించకుండా, కర్తల నుంచి ఎలాంటి ఇది ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఏకపక్షంగా సభ్యులను ఎంపిక చేస్తున్నారని ఆరోపణ చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఏళ్లుగా మేము పార్టీ జెండా మోసి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను అంటే గుర్తించకుండా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం ఏంటి, ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటి అంటూ కూడా వాళ్ళు మరి రోదన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పార్టీ కోసం మేము కుటుంబాలను వదులుకెళ్ళి పొద్దున ఎప్పుడు 7 గంటలకు బయటికి వస్తే రాత్రి 10-11 గంటలకు కూడా మరి ఇంటికి పోయిన పరిస్థితులు అయితే ఉంది. పార్టీ కోసం కుటుంబాలనే వదిలి కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డాము. సో అలాంటి వాళ్ళకు గుర్తింపు లేకుండా ఇప్పుడు మమ్మల్ని గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా ఇంకా ఇప్పుడు అవమానిస్తున్నారు పెద్ద ఎత్తున మమ్మల్ని. మీరు అంటే సీనియర్ల నుంచి ఎక్కువగా ఈ మాటలు వినపడుతున్నాయి. సత్య, ఎందుకు పర్టికులర్గా సీనియర్ల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ఇలాంటి వైఖరి అవలంబిస్తోంది అనేటువంటి మాట, దీనికి సంబంధించి ఏం చెప్తుంది జిల్లా కాంగ్రెస్? ఖచ్చితంగా ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతుంది అనేది ఖచ్చితంగా ఈ అంశంపైన మరి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వ్యవహారాలు అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మరి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈయనకు సంబంధించి నరసింగరావుకు సంబంధించి మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పటికే మన అంతకుముందు జరిగినటువంటి ఏదైతే ఈ అంతర్గత మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరి నాయకులతో ఆయన వాగ్వాదాలు జరిపారు, కొంత దురుసుగా ప్రవర్తించారు అనే దానిపైన కూడా మరి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ మాత్రం అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంతో పాటు యాక్టివ్ గా పనిచేస్తున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆ నెపంతో అంటే యువకులకు అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, దాంతో పాటు పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో ఈ కారణంతోనే మరి పాత వాళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టినట్టు అధిష్టానం చెప్తున్నప్పటికీ కూడా కానీ మరి అది కష్టంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ వెన్నంటే నిలిచి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి తగిన హోదా ఇవ్వడం కూడా మరి పార్టీకి ఉండేటువంటి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఈ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కానీ మరి దీనిపైన ఎలా స్పందిస్తున్నారు ఏంటి చూడాల్సిన అవసరం అయితే. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ముందు జీవన్ రెడ్డి కూడా ఇదే విధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీని వీడారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే తిరగబడ్డారో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారు కూడా ఇవాళ తిరగబడ్డారు. రేపు పార్టీ మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి ఎఫెక్ట్ క్లియర్ కట్గా కనిపించబోతోంది అనేటువంటి మాట.
ఈ అంశానికి సంబంధించి కూడా ఆ కోణంలో చూడొచ్చు అంటారా మనం? అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు జీవన్ రెడ్డి అంశం అనేది ఒక ఉదాహరణ అయినప్పటికీ జీవన్ రెడ్డి విషయంలో జీవన్ రెడ్డి పలు దఫాలుగా ఆయన బీఫామ్లు ఇచ్చినారు, ఆ పార్టీకి ఆయన సేవలు అందించారు, ఆయన సేవలకు పార్టీ కూడా మరి అట్లాంటి ప్రోత్సాహం ఇచ్చింది. దాదాపు ఎక్కువ శాతం బీఫామ్లు అందుకున్న వాళ్ళ దాంట్లో ఒక జీవన్ రెడ్డి కూడా ఒకరు కాబట్టి ఇక్కడ కింద స్థాయి నాయకులు కాబట్టి సో ఖచ్చితంగా ఒక నాయకుడి కంటే అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక నాయకుడి కంటే కూడా ఇంపార్టెన్స్ కార్యకర్తలకు ఇవ్వాలి అనేది ఖచ్చితంగా పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీలు గుర్తించి లేదంటే పార్టీకి కావాల్సినటువంటి ఏదైతే కొంత ఆర్థికంగా ఉండేటువంటి నాయకులకు టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కార్యకర్త అనే వ్యక్తికి ఎలాంటి సంపాదన ఉండదు. కార్యకర్త అనే వ్యక్తి కేవలం పార్టీని మొత్తం కూడా ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆ గ్రామంలో కావచ్చు, ఆ మున్సిపాలిటీలో కావచ్చు, కేవలం ఆ జెండా కోసమే పనిచేస్తారు. కాబట్టి అట్లాంటి కార్యకర్తలను అవమానించడం అనేది పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీలో అసలైన కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేటువంటి రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే సీనియర్లని పర్టికులర్గా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని లెక్క చేయకపోవడం వల్లే ఇలా తిరగబడాల్సి వస్తుంది అనేటువంటి మరొక అంతర్గతంగా వారు చెప్తున్నటువంటి మాట చూడొచ్చంటారు ఆ కోణంలో మనం. డెఫినెట్గా అదైతే ఖచ్చితంగా అంటే రాజకీయ వర్గాలు అది ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలాగే 2 బై ఎలక్షన్స్ కావచ్చు, ఈ మొత్తం ఈ 4 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన తీరు కావచ్చు. సో మొత్తం మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డికి అధిష్టానం కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి వర్గం ఖచ్చితంగా కొంత దూకుడుతోటి ప్రదర్శిస్తా ఉంది. సీనియర్లను ఖచ్చితంగా తొక్కి పడేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా బయట వినబడుతున్నమాట. రాజకీయంగా అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనేది కూడా బయట మొత్తం రాజకీయ వర్గాల్లో పడేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ అంటే కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్గం, అటు పాత కాంగ్రెస్ వర్గం అనేది కూడా ఖచ్చితంగా మరి ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చూడాలి రేపు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, జిహెచ్ఎంసీలో మరి ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రక్షాళనకి కంకణం కట్టుకున్నారు కాబట్టి ఈ పరిణామాలు అనేటువంటి మాట ఇది కూడా ప్రక్షాళనలో ఒక భాగమేనంటారా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా? డెఫినెట్ గా అంటే ఆయన ఒక మోటోతో ముందుకు వెళ్తా ఉన్నారు, ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నారు, అన్నింటిలో సక్సెస్ అవుతా ఉన్నారు. సో ఇన్ని రోజులు మరి ఆ ఓల్డ్ ఏదైతే స్ట్రాటజీస్ ఉంటాయో అవన్నీ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త విధి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రోత్సాహం కూడా మరి పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్గానికి పైతే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎట్లయినా అంటే దాదాపు 2034 వరకు ఆయన సీఎం ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వర్గానికి కూడా మరి కొంత మరి ఈ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త పాత అనే అంశం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మరి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది కూడా చూడాలి. సీనియర్లకు మాత్రం ఇది ఒక గడ్డు పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు అక్కడ తిరగబడుతున్నారు అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోఆప్షన్ సభ్యుల ఎంపిక వ్యవహారంలో విభేదాలు చోటు చేసుకున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకపక్షంగా వ్యవహరించారని కూడా సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సలహాలు సూచనలు తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు, అందరి ఆమోదం లేకుండా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం. ముందు నుంచి కూడా పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడినటువంటి వారిని విస్మరించి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం అనేటువంటి మాట. నిజమైనటువంటి కార్యకర్తలను రేవంత్ రెడ్డి గుర్తించాలి అని సీనియర్లు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఇక్కడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అసలైనటువంటి కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా నడుస్తున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల కింద కూడా కాంగ్రెస్లో అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా బాగా మొన్న జరిగినటువంటి కోఆప్షన్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటు వేసి గెలిపించడం అనేది చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను అవహేళన చేసినట్టయింది. దీని మీద సంబంధిత
మన జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అట్లాగే జిల్లా అధ్యక్షులు నందయ్య గారికి కూడా మేము ఫిర్యాదు